దేశం బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాపై దాఖలైన కేసు తుది తీర్పు నేపథ్యంలో అవామీ లీగ్ పిలుపు మేరకు చేపట్టిన లాక్డౌన్ హింసాత్మక దాడులకు దారితీయడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బంగ్లాలో భాగస్వామ్య ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగితేనే తిరిగి వస్తానని తేల్చి చెప్పారు హసీనా. ఇక తాత్కాలిక సారథి ముసుగులో ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ ఉగ్రవాద అనుకూల ఎజెండాతో భారత్ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు హసీనా. బంగ్లాదేశ్ మరోసారి హింసాత్మకంగా మారుతోంది. పదవీచ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్ హసీనాపై మోపిన అభియోగాలపై నవంబర్ 17న అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ కోర్టులో కీలక తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన దాడులు, కాల్పులు, నాటుబాంబు దాడులు చోటు చేసుకుంటున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ ఢాకా లాక్డౌన్కు పిలుపునివ్వడంతో అటు పోలీసులు, ఇటు బార్డర్ గార్డ్, బంగ్లాదేశ్ జవాన్లు పెద్ద సంఖ్యలో మోహరించారు. దేశ రాజధాని పటిష్టమైన కోట మాదిరిగా మారింది. ఢాకా ఎంట్రీ పాయింట్ల వద్ద భారీగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో అణువణువున తనిఖీ చేస్తున్నారు. తాజాగా జరిగిన అల్లర్లలో నిరసనకారులు బ్రాహ్మణ్ బారియాలోని ఒక గ్రామీణ బ్యాంకు శాఖకు నిప్పంటించి అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ యూనస్ పేదలకు మైక్రో క్రెడిట్ అందించడానికి 1983లో ఈ గ్రామీణ బ్యాంకును స్థాపించారు. నిరసనకారులు రాజధానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో పలు బస్సులను తగులబెట్టారు. ఢాకా పరిధిలో 17 చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకుని 3 గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. రాజకీయ కార్యకలాపాల నుంచి నిషేధించిన హసీనా అవామీ లీగ్కు చెందిన 44 మంది సభ్యులను ఢాకా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నారాయణ్ గంజ్లో పార్టీకి చెందిన మరో 29 మంది నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలోని ఒక ఇంటి నుంచి పెద్ద మొత్తంలో 3 బాంబులు, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భద్రతను మరింత పటిష్టం చేశారు. గతేడాది ప్రభుత్వం మీద తిరుగుబాటు నేపథ్యంలో జరిగిన హింసాకాండలో 500 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు మృతి చెందారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ని వీడి భారత్కి వచ్చారు. షేక్ హసీనా కట్టుబట్టలతో భారత్కు శరణార్థిగా వచ్చేశారు. ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై హత్య, కుట్రతో సహా పలు అభియోగాలను మోపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనాను అప్పగించాల్సిందిగా మన దేశాన్ని కోరింది. అయితే అక్కడి పరిస్థితుల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ అభ్యర్థనను అంగీకరించలేదు. కాగా హసీనా స్వదేశానికి తిరిగి రావడానికి బంగ్లాదేశ్కు ఒక షరతును విధించారు. ఆ దేశంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగితేనే తిరిగి వస్తానని తేల్చి చెప్పారు. అంతేకాకుండా బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల నిర్వహణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో షేక్ హసీనా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్కు భారత్తో ఉన్న సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని అన్నారు. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. అవన్నీ రాజకీయంగా నన్ను బలహీనపరచడానికే చేసిన కుట్రలు. వచ్చే ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలను బహిష్కరించమని నేను పిలుపు ఇవ్వలేదు. అవామీ లీగ్ను మినహాయించి ఏ ఎన్నిక జరిగినా దానికి చట్టబద్ధత ఉండదు. కోట్లాది మంది మాకు మద్దతు ఇస్తున్నారు. దేశానికి ప్రజల అనుమతి ఆధారంగా నడిచే ప్రభుత్వం అవసరం. ఈ నిషేధాన్ని తొలగిస్తారని నేను ఆశిస్తున్నా. యూనస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా మరణదండన బెదిరింపులతో ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పర్యవేక్షణలో విచారణకు సిద్ధంగా ఉన్నా. నిజంగా నా మీద ఆధారాలు ఉన్నాయని భావిస్తే ఐసీసీలో కేసు వెయ్యాలి. ఐసీసీ నన్ను నిర్దోషిగా విడుదల చేస్తుందని యూనస్కు తెలుసు. అందుకే ఆయన ఈ సవాల్ను స్వీకరించలేదు అని షేక్ హసీనా ఆరోపించారు. బంగ్లాలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే భారత్తో బలమైన సంబంధాలు కొనసాగిస్తే యూనస్ తన మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు షేక్ హసీనా. యూనస్ ఉగ్రవాదుల ఫ్రంట్మన్ గా ఉన్నారంటూ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మంత్రివర్గంలో రాడికల్ తీవ్రవాదులు ఉన్నారని, ఫలితంగా మైనారిటీలు అణచివేతకు గురవుతున్న వాతావరణం ఏర్పడిందని హసీనా పేర్కొన్నారు. యూనస్ ప్రజాస్వామ్య ఆధారాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆయన ఎన్నికైన వ్యక్తి కాదని, ప్రజల్లో మద్దతు లేదని ఆరోపించారు. 9 సార్లు ఎన్నికైన అవామీ లీగ్ను రాబోయే ఎన్నికల నుంచి నిషేధించాలనే ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టారు. మరోవైపు షేక్ హసీనా భారత్లోని మీడియా సంస్థలతో మాట్లాడటాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆక్షేపించింది. పరారీలో ఉన్న మాజీ ప్రధానికి మీడియా సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం ఎలా ఇస్తాడంటూ ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్ పవన్ బాతేను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది.